नमस्कार, शुभोदय बच्चों। मैं हूँ राजशेखर और आप सभी का स्वागत है अपनी हिंदी कक्षा चैनल में। आज हम बरसते बादल कविता का भावार्थ समझेंगे। पिछले वीडियो में मैंने आपको कवि श्री सुमित्रानंदन पंत जी का भी परिचय बताया और साथ में इस कविता को एक गीत के रूप में भी प्रस्तुत किया। फिलहाल इस वीडियो में हम कविता का भावार्थ भी समझेंगे और साथ में कवि की काव्य कला के बारे में भी समझने का ప్రయాस కरेंगे. పిల్లలు నేను గత వీడియోలో మీకు కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ గారి గురించి కొంత పరిచయం చెప్పాను. దాంతో పాటు కవితను కూడా ఒక పాటలాగా పాడి వినిపించాను. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఈ పాఠం యొక్క భావార్థం ఏంటో తెలియజేయబోతున్నాను. बच्चों, अभी आप जो चित्र देख रहे हैं ये आपकी पाठ्यपुस्तक का ही चित्र है. ये कविता मैं आपके सामने अभी गाऊंगा, फिर उसके बाद इसका भावार्थ भी समझाऊंगा. పిల్లలు, ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రము మీ పాఠ్యపుస్తకంలోంచి తీసుకున్నదే. అయితే ముందుగా నేను ఈ కవితని మీకు ఒక కవిత రూపంలో పాడి వినిపిస్తాను. ఆ తర్వాత దీని భావార్థం చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా ఈ టెక్స్ట్ బుక్ లో మీకు ఒక 2-3 సవరణలు ఉన్నాయి. అది నేను మీకు చెప్తాను, మీరు సరి చేసుకోండి. ఇక్కడ సోన్ బలాక్ అని మార్చుకోండి. అంటే సోన్ బాలక్ అని ఉంది కదా, లా పక్కన దీర్ఘమును బా పక్కన ఉన్న దీర్ఘం తీసేయండి. సోన్ బలాక్. ఇక్కడ ఆర్ద్ర సుఖ్ దా కింద రావత్తు పెట్టుకోండి. గిర్ దగ్గర గిర్ అని పెట్టుకోండి. గిర్. నెక్స్ట్ థర్డ్ పోయంలో తృణ్ తృణ్కి. नेक्स्ट थर कादू भर. तो चलिए अभी मैं यह कविता गाकर सुनाऊंगा. आप ध्यान से पाठ्यपुस्तक में एक एक पंक्ति और एक एक शब्द अच्छी तरह से ध्यान से देख लेना और समझने का प्रयत्न करना. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदें तरुओं से छनके. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके. चम चम बिजली चमक रही रे उर में घन के, चम चम बिजली चमक रही रे उर में घन के. थम थम दिन के तम में सपने जगते मन के. दादुर टर टर करते झिल्ली बजती झनझन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गण. दादुर टर टर करते झिल्ली बजती झनझन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गण. उड़ते सोन बलाक आर्द्र सुख से कर क्रंदन, उड़ते सोन बलाक आर्द्र सुख से कर क्रंदन. घुमड़ घुमड़ घिर मेघ गगन में भरते गर्जन. रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर. रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर. धाराओं पर धाराएं झरती धरती पर, धाराओं पर धाराएं झरती धरती पर. रज के कण कण में तृण तृण की पुलकावली भर. पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन. पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन. फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन. बच्चों, मैं समझता हूं कि आपने कविता सुनते वक्त बहुत ही आनंद का अनुभव किया होगा और आपने कुछ एक शब्दों पर ज्यादा ध्यान दिया होगा, जैसे कि झम 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 झम, छम छम छम, चम चम, థమ్ థమ్. ఇలాగా పదాలను మీరు గమనించే ఉంటారు, ఆస్వాదించే ఉంటారు కదా. ఇలాంటి పదాలు ఇంకా కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ పదాల యొక్క ప్రాముఖ్యత ఏంటి కవితలో అంటే నేను దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎవరన్నా వ్యక్తి అందంగా ఉంటారు కావచ్చు, కానీ వాళ్ళు కొన్ని ఆభరణాలు అలంకరించుకున్నప్పుడు మరింత అందంగా కనిపిస్తారు చూసారా. అలాగే కవితలో కవి చక్కగా మంచి పదాలని ప్రయోగించి భావానుభూతిని కలిగిస్తారు మనకి.
కానీ దాంతో పాటుగా ఆ కవితని మరింత అందంగా మన హృదయానికి హత్తుకునేలా చెప్పడం కోసము కొన్ని పదాలని విశేషంగా ప్రయోగిస్తారనమాట. ఆ పదాలు ప్రయోగించినప్పుడు వాటి ధ్వని చేత కానీ, వాటి అర్థము భావం చేత కానీ, ఆ కావ్యంలో లేదా కవితలో ఒక చమత్కారం కానీ లేదా సౌందర్యం కానీ పెరుగుతూ ఉంటుంది. అటువంటి పదాలని లేదా అలాంటి ప్రయోగాన్ని अलंकारालु అంటారన్నమాట. जैसे जिन शब्दों के प्रयोग से कविता में एक नया चमत्कार उत्पन्न होता है, चाहे उसके ध्वन्यात्मकता के प्रयोग से या उसके भावार्थ की उपयोगिता से, तो इन शब्दों को हम अलंकार कहते हैं. ఇప్పుడు ఈ కవితలో ఉన్నటువంటి పదాలు ఉన్నాయి చూసారా, झम 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 झम, छम छम छम, चम चम, థమ్ థమ్, ఈ పదాలన్నీ కూడా మనకి కావ్యంలో వాటి ధ్వని చేత మరింత సౌందర్యాన్ని అనుభవం చేయిస్తున్నాయి. ఇటువంటి వాటిని అనుప్రాస్ అలంకార్ అంటారు. ఈ అనుప్రాస్ అలంకారం అంటే ఏంటన్నమాట, ఒకటే పదాన్ని పదే పదే ప్రయోగించి దాని యొక్క ధ్వని చేత మరింత సౌందర్యానుభూతి కలిగించినట్లయితే దానిని అనుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ ఈ పదాలకి అర్థం ఉండక్కర్లేదు, కేవలం ఆ ధ్వనులు వినడం చేతనే మనకి ఆ ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట. ఇటువంటి ప్రయోగము ఈ కవితలో కవి ఎక్కువ చేశారు. తర్వాత ఇంకా కూడా కవి ఏం చెప్పారో చూద్దాం. పిల్లలు, ఇప్పుడు మొదటి పద్యం భావార్థం తెలుసుకుందాము. అయితే నేను ఈ కవితని ఒక పాట రూపంలో పాడి ముందు వీడియోలో రికార్డ్ చేసి పెట్టాను. పార్ట్ 1లో ఉంటుంది, అక్కడ మీరు వినొచ్చు. ఇక్కడ నేను కవితని కవితలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर में घन के, थम थम दिन के तब में सपने जगते मन के. इसमें जो नए शब्द आए हैं आप रेखांकित कर लीजिए. मेघ, बरसते हैं, सावन, तरुओं, छनके, उर, घन, बिजली, तम, सपने, ये सब कुछ नए शब्द हैं और भी हो सकते हैं. अपने हिसाब से आप रेखांकित कीजिए. अभी स्क्रीन पर मैं शब्दार्थ भी दिखाता हूं, आप ध्यान से देखते हुए भावार्थ समझने की कोशिश कीजिए. झम 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 मेघ बरसते हैं सावन के. सावन का अर्थ है श्रावण मास. सावन का अर्थ है श्रावण. श्रावण संस्कृत भाषा से लिया गया शब्द है, जिसको हम तत्सम शब्द कहते हैं, और उसी से ही उद्भव हुआ शब्द है सावन. इसको हम तद्भव शब्द कहते हैं. సంస్కృత భాషలో ఉన్న పదాన్ని ఉన్నట్లుగా మనం హిందీలో ఉపయోగిస్తే దానిని తత్సం శబ్ద్ అంటారు. అలా కాకుండా సంస్కృతంలో ఉన్నటువంటి పదం నుంచి కొత్తగా పదం ఉద్భవిస్తే హిందీలో దానిని తద్భవ్ శబ్ద్ అంటారు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే మీరు తెలుగులో ప్రకృతి వికృతులు ఎలా నేర్చుకుంటారో అలాగే అనుకోండి. ఇంకా కూడా దేశజ్ విదేశీ పదాలు ఉంటాయి, అవి వాటి గురించి కూడా మనం తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. तो श्रावण मास के मेघ, मेघ का अर्थ है बादल, घन, वारिद, ये सब उसके पर्यायवाची शब्द हैं. श्रावण के मेघ झमझम झमझम आवाज के साथ बरस रहे हैं. ఆ ధ్వని అన్నమాట. ఝమ్ 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 అంటే ప్రత్యేకంగా అర్థం ఉండదు, కానీ ఆ వర్షం ఎలాగ కురుస్తోందో జడివాన, దానికి కవి ఇలాగ వర్ణించి చెప్తున్నారనమాట. శ్రావణ మాసపు మేఘాలు ఝమ్ 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 అనే శబ్దంతో జడివాన కురుస్తున్నాయి. छम 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 गिरती बूंदे तरुओं से छनके. तरु का अर्थ जैसे तेलुगु में तरुవులు అంటే చెట్లు, तरु का अर्थ है पेड़. पेड़ों से पानी की बूंदे, बूंदे का अर्थ है నీటి బిందువులు, గిర్ రహీ है, చెట్ల నుంచి కిందకి పడుతున్నాయి. ఎలా పడుతున్నాయి? ఛన్కే. ఛనన అంటే ఏంటి? జల్లెడ పట్టడం. అంటే ఒక జల్లెడలో వేసినట్లుగా నీటి బిందువులు చెట్ల మించి కిందకి ఛమ్ 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 కి ఆవాజ్ करते हुए गिर रही हैं. चम चम बिजली चमक रही रे उर में घन के. घन के उर में, घन का अर्थ है बादल. ఇక్కడ చెప్పాను చూసారా, घन मेघ. मेघों के उर का अर्थ हृदय. मेघों के हृदय में, మేఘాల యొక్క హృదయంలో बिजली चमक रही है. బిజిలీ కా అర్థ హై, ఏక్ అర్థ మెరుపులు, ఇంకొక అర్థంలో పిడుగులు.
అలాగే విద్యుత్తు అంటే కరెంట్ పవర్, ఆ సందర్భంలో కూడా బిజిలీ అనే ఉపయోగిస్తాం. ఇక్కడ బిజిలీ చమక్ రహి అన్నారు కదా కవి. చమక్ అంటే మెరవడం, మెరుపులు మెరుస్తున్నాయి. అలాగే పిడుగుల అర్థంలో చెప్పాలనుకోండి, బిజిలీ గిర్ రహి హే అంటారు, పిడుగులు పడుతున్నాయని చెప్పేటప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే చమక్, కైసే చమక్ రహి హే బిజిలీ, చంచం చమక్ రహి హే అంటే మెరుపులు మనం తళతళ మెరుస్తున్నాయి, అయితే మెలమెల మెరుపులు అలా అంటుంటాం చూసారా, అలాగా మెరుపులు ఎక్కడ మెరుస్తున్నాయి అంటే మేఘోं के हृदय में चमक रही है. थम थम दिन के तम में सपने जगते मन के. मन में दिन के तम में, तम का अर्थ है अंधकार, తమస్సు అంటాం చూసారా, తమసోమ జ్యోతిర్గమయ అంటాం. అంటే చీకట్లో ఉన్న మాకు ప్రకాశం వైపుకి దారి చూపించు, లేకపోతే మమ్మల్ని ప్రకాశం వైపుకి తీసుకెళ్ళు అని అడుగుతారు. तो तम का अर्थ है अंधकार. दिन में इन मेघों के कारण चारों तरफ अंधकार हो जाता है और उस अंधकार में भी मन में नए नए स्वप्न जागृत होते हैं. सपना అంటే అర్థం ఏంటి, స్వప్న, కళ. స్వప్న అనేది మళ్ళీ తత్సం శబ్ద, సప్న అనేది తద్భవ శబ్ద అన్నమాట. పట్టపగలు చీకట్లో మనసులో కొత్త కొత్త కళలు కంటూ ఉంటాం మనం. చిన్న ఉదాహరణ చెప్పాలంటే మీకు కూడా చూడండి, చాలా ఉత్సాహంగా ఉండి పాఠం వినాలని కూడా అనిపించదు ఎప్పుడైనా వర్షం వస్తుంటే. అందుకనే సార్ ఒకసారి మేము బయటకు వెళ్తాం, ఈ వాళ్ళకి క్లాస్ వద్దు అని అడుగుతూ ఉంటారు చూడండి టీచర్స్ని. అంటే పగలు టైంలో మేఘాల కారణంగా చుట్టూ చీకటి ఉన్నప్పటికీ ఏదో నిద్రలో మనం కలలు కంటున్నట్లుగా పగలు కూడా కొత్త ఉత్సాహంతో మనము ఉరకలేస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా కవి ప్రకృతిని ఇక్కడ వర్ణించడం జరిగింది. दादुर टर टर करते झिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गण. इस पद्य में कवि कुछ एक प्राणियों के बारे में कह रहे हैं कि कैसे वे भी खुश होते हैं. बारिश के आने से पशु पक्षी और प्राणी सब खुश हो जाते हैं. तो इसमें भी कुछ एक प्राणियों का वर्णन है. क्या कहते हैं कवि यहाँ पर, दादुर टर टर करते. దాదుర్ కా అర్థ హై మేంఢక్. మేంఢక్ అంటే ఏంటి, కప్ప అన్నమాట. దాదుర్ టర్ టర్ करते, मेंढक वर्षा के आते ही मेंढक आ जाते हैं और टर टर करके आवाज करना शुरू कर देते हैं. और फिर झिल्ली, झिल्ली का अर्थ है ये झींगुर, इनको झींगुर भी कहते हैं. కీచురాళ్ళు అంటారు, లేదా చిమ్మెట్లు అంటారు, మీరు మిడతలను కూడా అంటారేమో. జిల్లి బజ్తి ఝంఝన్, ఇవి ఏం చేస్తూ ఉంటాయి, ఇవి కూడా కీచ్ కీచ్ అని అరుస్తూ ఉంటాయి మనం తెలుగులో చెప్పేటప్పుడు, అందుకని కీచురాళ్ళు అంటారు వాటిని. तो झंझन की आवाज करने लगते, कहाँ छिप जाते हैं हमको पता भी नहीं पड़ता है. तो इस प्रकार से बारिश के आते ही मेंढक आ जाते हैं और मेंढक टर टर करके आवाज करना शुरू कर देते हैं. और ये झिल्ली भी, झींगुर भी झंझन करके आवाज करना शुरू कर देते हैं. म्याऊ म्याऊ रे मोर. मोर एक ऐसा प्राणी है जो बादलों को देखते ही बहुत खुश हो जाता है और नाचने भी लग जाता है, अपना पंख फैलाकर नाचने लगता है. మోర్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, నెమళ్ళు. నెమళ్ళు ఏం చేస్తాయి, మ్యావ్ మ్యావ్ అని చెప్పేసి కూయడం మొదలు పెడతాయి మేఘాలను చూడగానే, నాట్యం కూడా చేస్తూ ఉంటాయి. పీయు పీయు చాతక్ కే గణ్. చాతక్ ఏక్ పక్షి కా నామ్ హై, చకోర పక్షి అని అంటారు దాన్ని. ఈ చాతక్ పక్షుల్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే, వర్షపు నీటిని నేల మీద పడింది కాకుండా వర్షం పడుతుంటుండగానే నీళ్లు తాగుతాయి అంటారు. ఈ పక్షి చాతక్ పక్షి కాదు కానీ కొంచెం అలాగా పెట్టాను నేను మీకు తెలియాలని అంతే. చకోర పక్షులు అంటారు వాటిని. పియు పియు చాతక్ కే గణ్. గణ్ కా అర్థ హై సముదాయ, గణము ఒక సమూహము. ఈ చకోర పక్షుల యొక్క సమూహము అలాగే నెమళ్ళు కూయడం మొదలు పెడుతూ ఉంటాయి అన్నమాట వర్షం వస్తూనే. उड़ते सोन बलाक आर्द्र सुख से कर क्रंदन, घुमड़ घुमड़ घिर मेघ गगन में भरते गर्जन. यहाँ सोन और बलाक दो पक्षी हैं. ఇక్కడ నేను ఈ సవర్ణాలు మీకు సుమిత్రానందన్ పంత్ గారు రాసిన స్వర్ణధూళి బుక్ లో సావన్ అనే పద్యం చూసి ఇవ్వడం జరిగింది. సోన్ అంటే అర్థము సోహన్ పక్షి. ये सोहन पक्षी
राजस्थान क्षेत्र में पाया जाता है और वर्षा का बहुत ही इंतजार करता रहता है। वैसे ही बलाक का अर्थ है बगुला। బగులా అంటే కొంగలు మనం చూస్తూనే ఉంటాం ఆకాశంలో వర్షాలు వచ్చినప్పుడు ఎగురుతూ ఉంటాయి। ये दोनों क्या करते हैं उड़ते हैं। कैसे उड़ते हैं आर्द्र सुख से क्रंदन करते हुए उड़ते हैं। आर्द्र सुख का अर्थ क्या है आर्द्रता అంటే తెలుగులో తేమ अर्थात शीतलता। तो वर्षा के कारण जो शीतलता उन्हें अनुभव होती है उस शीतलता के सुख के कारण ये बहुत ही खुशी से క్రందన్ करते। క్రందన్ का अर्थ है रुदन। రుదన్ అంటే ఏంటి ఏడవడం అంటే ఏడుపు అంటే బాధతో కూడిన ఏడుపు కాదు। ఈ ఆర్ద్ర సుఖం చేత కలిగినటువంటి ఆనంద బాష్పాలు కారుస్తూ ఇవి ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి। घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। मेघ कैसे गिर रहे हैं गिरने का अर्थ है చుట్టుముట్టడము కమ్ముకోవడము అలాగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి। ఎలాగా घुमड़ घुमड़ कर गिर रहे हैं। घुमड़ घुमड़ कर అంటే మనము ఆకాశంలో గమనించినట్లయితే మేఘాలు వచ్చినప్పుడు శబ్దాలు చేసుకుంటూ వస్తాయి। ఆ శబ్దాలని घुमड़ घुमड़ అని వర్ణిస్తారన్నమాట। तो मेघ आकाश में भरते गर्जन। गर्जन भरना अर्थ है गरजना। मेघ आकाश में घुमड़ घुमड़ कर गरजते हुए गिर कर आते हैं गिर जाते हैं। अब देखिए अगला पद्य। रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर। रोम सिहर उठते छूते वे भीतर अंतर। धाराओं पर धाराएं झरती धरती पर। रज के कण कण में तृण तृण की पुलकावली भर। इसमें भी नए शब्द हम एक बार देख लेते हैं। रोम सिहर उठना छूना भीतर अंतर रज तृण ये कुछ नए शब्द हैं। अब इसका भावार्थ भी देखते हैं। रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर। बूंदे అంటే నీటి బిందువులు। ये पानी की बूंदें तरुओं से नीचे छन रही हैं। నీటి బిందువులు చెట్ల నుంచి జాలువారుతున్నాయని విన్నాం కదా। ఇవి कुछ स्वरों के जैसे लग रहे हैं। ఏదో స్వరం పలుకుతున్నట్లుగా అనిపిస్తోందన్నమాట కవికి। और कुछ कह रहे हैं ఏదో చెవిలో చెప్తున్నట్లుగా అనిపిస్తోంది। ఏ స్వర్ క్యా కహతే హై रिमझिम చిటపటమంటూ చినుకులు పడుతూ ఆ ధ్వని చేసుకుంటూ చెవులకు ఏదో చెప్తున్నట్లుగా అనిపిస్తోంది। रोम सिहर उठते छूते वे भीतर अंतर। रोम सिहर उठने का अर्थ है पुलकित होना और छूना का अर्थ है स्पर्श करना स्पृशिంచడం टच చేయడం। भीतर का अर्थ है లోపల और अंतर का भी वही अर्थ है లోపల అంటే లోపల छू रहे हैं। ఈ నీటి బిందువుల యొక్క స్వరాలు ఉన్నాయి కదా ఈ నీటి బిందువుల యొక్క ధ్వనులు హృదయాంతరంలో ఎక్కడో స్పృశిస్తున్నాయి। అవి స్పర్శించి రోమ్ సిహర్ ఉఠతే రోమము కూడా పులకరిస్తోంది। इन बूंदों के स्वरों के कारण हमारा रोम पुलकित हो रहा है। धाराओं पर धाराएं झरती धरती पर और यह पानी जो है धाराओं पर धाराएं धारलगा धरती का अर्थ है पृथ्वी भूमि पर प्रवाहित हो रही है। पानी की धाराएं पृथ्वी पर प्रवाहित हो रही हैं और रज के कण कण में तृण तृण की पुलकावली भर। रज का अर्थ है धूल मिट्टी। ఈ మట్టిలో ఉండేటటువంటి కణ కణంలోనూ కూడా जो तृण का अर्थ है घास जो घास की कोंपले हैं वे सब पुलकित हो रहे हैं। అంటే ఈ మట్టిలో ఉన్నటువంటి గడ్డి పరకలు కూడా ఎంతో ఆనందంగా పులకరించి పరవశించి ఈ నీటి తాకిడికి ఊగిసలాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తీకరిస్తున్నాయి అన్నమాట। तो इस प्रकार कवि कहते हैं कि पानी की बूंदें ऐसे लग रहे हैं जैसे कुछ कह रहे हैं। वे हमारे हृदय के अंतर में छूकर हमें खुशी प्रदान करते हैं और पानी की धाराएं पृथ्वी पर ऐसी बहती हैं कि मिट्टी के कण कण में जो घास की नई नई कोंपले हैं वे सब भी पुलकित होकर आनंद मना रहे हैं।
इस पद्य में अनुप्रास के हम कुछ उदाहरण भी देखते हैं, जैसे रिमझिम और कण कण तृण तृण, ఇవన్నీ కూడా అనుప్రాస అలంకారానికి ఉదాహరణలు అన్నమాట। अभी इस पाठ का अंतिम पद्य देखते हैं। पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन। पकड़वारी, वारी का अर्थ क्या होता है? पकड़वारी की धार झूलता है मेरा मन वारी की धार को पकड़कर झूल रहा है। అంటే నా మనసు, वारी का अर्थ है पानी, वारी का अर्थ है पानी, जल, नीर, सलिल, ये सब पर्यायवाची शब्द हैं। तो पानी की धारा को పకడ్కర్, మీరు కూడా చూడండి వర్షం వచ్చినప్పుడు పైనుంచి నీళ్లు కిందకి పడుతూ ఉంటే ఈ సన్ షేడ్ దగ్గర అక్కడ నించుని ఆ నీటితోటి మీరు ఆడుకుంటూ ఉంటారు, ఇలాగా ఆడుకుంటూ ఉంటారు। అలాగా पानी की धारा को पकड़कर मेरा मन आनंदित हो रहा है, बहुत ही मन झूल रहा है। మనసు ఉయ్యలు ఊగుతోంది అంటే అర్థం ఏంటి? మనసు बहुत आनंदित होना। तो मेरा मन यह पानी की धारा को पकड़कर बहुत ही आनंदित हो रहा है। आओ रे सब मुझे घेर कर गाओ सावन। हमने पहले पद्य में झमझम झमझम मेघ बरसते हैं सावन के वाली पंक्ति में सुना कि सावन का अर्थ है श्रावण मास। यहाँ अंतिम पद्य में भी कवि ने सावन का प्रयोग किया है, लेकिन यहाँ और एक छोटा सा अर्थ है। आओ रे सब मुझे घेर कर गावो सावन। పాఠం మొదటి లైన్లో సావన్ అని వచ్చింది చూసారు, అక్కడ శ్రావణ మాసపు మేఘాలు జడివాన కురిపిస్తున్నాయి అని నేర్చుకున్నాం। ఇక్కడ సావన్ అంటే శ్రావణమే, కానీ ఏంటంటే కవి ఏం చెప్తున్నారు ఇక్కడ వేరే అర్థంలో, ఆవో రే సబ్ ముఝే ఘేర్ కర్, ఘేర్నా అంటే చుట్టుముట్టడం, అంటే నా చుట్టూ చేరండి, నా చుట్టూ చేరి మనందరం కలిసి శ్రావణ మాసపు పాటలు పాడుకుందాం, సావన్ కే గీత్ గాయేంగే आओ అని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నారన్నమాట। सभी का आह्वान कर रहे हैं कि हम सब मिलकर श्रावण के गीत गाएंगे आइए। ఇప్పుడు మీరు ఎలాగైతే పల్లెటూళ్ళల్లో తెలుస్తుంది, ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి ఆ సందర్భానికి తగ్గట్టుగా పాటలు పాడుకుంటూ ఉంటారు, చేలో పనుల్లోకి వెళ్తారు అక్కడ పాటలు పాడుకుంటూ ఉంటారు, లేదంటే ఇంట్లో ఏదైనా ఒక పెళ్లి కానీ లేకపోతే పుట్టినరోజు ఫంక్షన్ కానీ ఇంకేదైనా పసుపు కొమ్ములు దంపడం ఇలాంటి పనులు చేసినప్పుడు ప్రతి సందర్భంలో ఏదో ఒక పాటలు పాడుకుంటూ ఉంటారు చూసారా, వాటిని జానపదాలు అంటాం। అలాగే సావన్ కే గీత్ అనేవి కూడా వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు ఉయ్యాలలు వేసుకుని అక్కడ ఉయ్యాలలు ఊగుతూ పాడుకునే పాటలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని సావన్ కే గీత్ అంటారు। అలాంటి పాటలు పాడుకుందాం రండి అని చెప్పేసి కవి ఇక్కడ అందరినీ పిలుస్తున్నారు అన్నమాట। आगे कवि क्या कहते हैं, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। इस प्रकार कवि कहते हैं इंद्रधनुष के झूले में, झूला का अर्थ है ऊयला, हम सब इंद्रधनुष के झूले में झूलें। ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది గమనించారా, कौन सा अंतर दिखाई देता है? झूले और झूले में सिर्फ एक पूर्ण बिंदु का ही अंतर दिखाई देता है, बस ఒక చిన్న పూర్ణ బిందువు మాత్రమే మనకి చూడడానికి కనిపిస్తుంది। लेकिन यहाँ झूला संज्ञा के रूप में प्रयुक्त हुआ है, तो झूले क्रिया के रूप में। झूला అనేది నామవాచకము అయితే పక్కన మే అనేటటువంటి కారక చిహ్నం వచ్చింది కాబట్టి झूला झूले అని మారిందన్నమాట। झूले అంటే ఊగుదామా అని క్రియ రూపంలో ప్రయోగించడం జరిగింది। तो कवि कहते हैं हम सब जन मिलजुल कर, जन का अर्थ है लोग, प्रजा, మనందరం కూడా కలిసి ఇంద్రధనుష్ के झूले में झूलेंगे, ఇంద్రధనుస్సు యొక్క ఊయలలో ఊగుదాం రండి। और सावन के गीत तो गाते ही हैं, और सावन के गीत गाते हुए कौन सी कामना करना चाहते हैं कि फिर आए जीवन में सावन मन भावन। శ్రావణ మాసపు పాటలు పాడుకుంటూ వీళ్ళు మనసులో ఏం కోరుకుంటున్నారు అంటే ఫిర్ ఆయే
जीवन में सावन मन भावन। मन भावन का अर्थ है मन को भाने वाला, अर्थात मन को ఆకర్షిत करने वाला। మనసుని ఆకర్షించేటటువంటి శ్రావణ మాసము మా జీవితంలో పదే పదే అంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి అని కోరుకుంటున్నారు। तो इस प्रकार इस कविता में श्री सुमित्रानंदन पंत जी ने प्रकृति की और साथ में वर्षा ऋतु की सुंदरता के बारे में बहुत ही अच्छी तरीके से वर्णन किया है और इस कविता के द्वारा कवि ने हमें अनुप्रास की सुंदरता का भी परिचय दिया है। अभी हम एक बार इस संपूर्ण कविता का सार देखते हैं कि कवि ने किस प्रकार प्रकृति का वर्णन किया है। बरसते बादल कविता में कवि श्री सुमित्रानंदन पंत जी कहते हैं कि श्रावण मास में आकाश में मेघ झमझम पानी बरसाते हैं। पेड़ों से पानी की बूंदें छमछम गिरती हैं। मेघों के हृदय में बिजली चमचम चमक रही है। दिन के अंधकार में स्वप्न जाग रहे हैं। मेंढक टरटर करते हैं, झिल्ली झनझन आवाज करती है। मोर और चातक कूकने लगते हैं। सोन और बगुले उड़ते हुए वर्षा के कारण उत्पन्न सुख से चिल्ला रहे हैं। आकाश में बादल घुमड़ घुमड़ कर गरज रहे हैं। रिमझिम बरसती बूंदों के स्वर ऐसे लगते हैं जैसे कुछ कह रहे हैं। वे स्वर हृदय के अंतर को छूकर हमें पुलकित करते हैं। आकाश से पानी की धाराएं बह रही हैं। मिट्टी के कण कण में घास की कोंपलें पुलकित हो रही हैं। पानी की धाराओं को पकड़कर मेरा मन बहुत आनंदित हो रहा है। मेरे साथियों, आओ तो हम सब मिलकर सावन के गीत गाएं। हम सब इंद्रधनुष के झूले में झूलेंगे। हमारा मन करता है कि ऐसा मन भावन श्रावण मास जीवन में फिर आता रहे। बच्चों, आप सभी को यह पाठ अच्छी तरह से समझ में आ गया होगा और मैं चाहता हूं आप अच्छी तरह से समझिए और यह पाठ अच्छी तरह सीखिए और कविता को भी कंठस्थ कर लीजिए और कविता का आनंद लीजिए। तो हम अगले वीडियोस में अगले पाठों में भी मिलते हैं। बहुत बहुत धन्यवाद और नमस्कार।